సంశయం ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చు, కానీ సంశయాత్మ, డౌటింగ్ మైండ్ ఉండకూడదు. ఈ కెనాట్ బి ఈవెన్ సర్టన్ అబౌట్ డౌట్. ఆఖరికి సంశయం నాకున్న డౌటా కాదా, నాకు సందేహం ఉంది, సంశయం ఉంది, అవునో దాని మీద అనుమానం. ఇలా అనేక పొరలుగా ఉంటుంది కన్ఫ్యూజన్. ఒక పొర మీద ఇంకో ఒక 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 ఈ పొర ఉంటుందో ఉండదు, ఇలా పరి విధాలుగా శాఖోపశాఖలుగా ఆ సంశయం పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ ఇంటలెక్చువల్ ఎప్పుడు కూడా ఇలానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఐ ఆమ్ నోవేర్, ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీవేర్ అని అంటాడు. నేను ఎక్కడా లేను, నేను దేనికి సంబంధించిన వాడిని కాదు అని అంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉన్నావుగా. సమ్టైమ్స్ అక్కడ ఉన్నాను, సమ్టైమ్స్ ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానంటే మొత్తం మీద నువ్వు టోటల్గా ఉన్నావు. అయితే ఎమోషనల్ టైపు చాలా ఈజీగా ఉంటుంది, తనతో తాను ఈజీగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఎమోషనల్ టైప్ ఎలా ఉంటాడంటే, ఆ దైవం పట్ల ఎమోషను విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది డివైడ్ అవ్వదు, పూర్ణంగా వ్యక్తిగతంగా పరిపూర్ణంగా ఉంటాడు. అదే డౌట్ వచ్చింది, నువ్వు ఖచ్చితంగా ఇది నిమిత్తంగా నువ్వు తేల్చలేవు, నువ్వు దేనికి సంబంధించిన వాడివి కాదు అంటే, నువ్వు దేనికి సంబంధించిన వాడిని కాదు డౌట్ వచ్చిందన్నా నువ్వు ఇంటలెక్చువల్ టైపే. అంటే ప్రాక్టీస్ చేయాలంటే టెక్నిక్, నీకు డౌట్ ఉంది కాబట్టి ఇంటలెక్చువల్ టైపే ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇంకా ఎమోషనల్ టైప్కి, ఫీలింగ్ టైప్కి కన్ఫ్యూజన్ ఉండదు. నీకు కన్ఫ్యూజన్ లేదు, నీకు సంశయం లేదు అంటే ఒక ఫీల్ దట్, అలా ఫీల్ టైపు టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస తీసుకుందాం. ఆయన ఎమోషనల్ టైప్, ఫీలింగ్ టైప్. అతనిలో ఏమాత్రం సందేహము, సంశయం క్రియేట్ చేయలేవు, అసాధ్యం అన్నమాట. అక్కడ డౌట్ కెన్ బి క్రియేటెడ్. బేసిక్గా డౌట్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది, ఆల్రెడీ డౌట్ అనేది ఉంటుంది, అది క్రియేట్ చేస్తాం. అయితే నో వన్ క్రియేట్ డౌట్ ఇన్ యూ, ఇట్ ఈజ్ నాట్ ఆల్రెడీ హిడెన్ దేర్. నీ సంశయం ఎందుకు వచ్చిందంటే నీ లోపల ఎక్కడో దాగుని ఉంది కాబట్టి ఆ సంశయం వచ్చింది. ఆ డౌట్ ఎందుకు వచ్చింది, నీ లోపల ఏదో మూలం ఉంది, డౌట్, సందేహం ఉంది, అవునో కాదు అనే సందేహం ఉంది, అందుకోసం వచ్చింది. అసలు నీ లోపల డౌటే లేదు, అతని డౌట్ క్రియేట్ చేయడం వల్ల కాదు. అది అన్నమాట. నో వన్ క్రియేట్ డౌట్ ఇన్ యూ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ హిడెన్ దేర్. లోపల లేకపోతే, నీ లోపల డౌట్ లేకపోతే, అదనమాట. వాడు నన్ను చెడగొట్టాడు అని అంటే ఎవడు నిన్ను చెడగొట్టలేడు. నీ లోపల ఎక్కడో ఏమోలో దాగుని ఉంది, అందుకోసమే నువ్వు వాడితో చేరావు. ఇలా ఉంటుంది వ్యవహారం జనరల్గా మాట్లాడుకుంటే. ఎందుకంటే అసలు ఆ ఇతరులు నీకు సహాయం చేస్తారు నీ లోపల ఉన్న దాగున్న దాన్ని బయటికి తీసుకురావడానికి. వాళ్ళు క్రియేట్ చేయలేరు. అలాగే ఫెయిత్, విశ్వాసాన్ని క్రియేట్ చేయలేరు. నైదర్ కెన్ ఫెయిత్ బీ క్రియేటెడ్. ఇతరులు నీలో విశ్వాసం అనేది నీలో ఉంది, ఇతరులు సహాయం చేస్తారు బయటికి తీసుకురావడానికి. ఇది అన్నమాట బేసిక్ టైప్ అనేది. నీ లోపల ఉన్న నేచర్, సహజ స్థితి అనే దాన్ని ఎవడో మార్చలేడు. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు నో యువర్ బేసిక్ టైప్. ఏమిటయ్యా నీ యొక్క మూలతత్వం ఏమిటి అనేది నీకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే నీకు సూట్ అయినదే ఈ యొక్క 112 టెక్నిక్లో నీ ఏది సూట్ అయితే దాన్ని చేయటం కరెక్ట్గా ఉంటుంది. నీకు ఫిట్ అయింది చేయాలి, లేకపోతే నీ సమయము, ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా మోర్ అండ్ మోర్ కన్ఫ్యూజన్కి తయారవుతుంది.
ఎందుకంటే రాంగ్ ఎఫర్ట్, నువ్వు సరికాని దాని మీద నీది కాని దాని మీద నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అయితే నైదర్ కెన్ డౌట్ బీ క్రియేటెడ్ ఇన్ యూ, నీలో ఏ సంశయం లేదు అంటే ఏదైనా సరే ఎవ్వరూ నీలో డౌట్ క్రియేట్ చేయలేరు, ఇతరులు ఎవరు కూడా నీలో విశ్వాసం క్రియేట్ చేయలేరు. నీ లోపల ఆ విత్తనం ఉంది, తత్సంబంధిత విత్తనం. నీలో డౌట్ ఉందంటే నువ్వు ఫెయిత్ గురించి ఆలోచించక్కర్లేదు, ఆ ఫెయిత్ సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచించక్కర్లేదు. అలా ఫెయిత్ గురించి నువ్వు నీలో డౌట్ పెట్టుకుని ఫెయిత్ వైపుకి వెళ్తే నువ్వు మోసకారి అవుతావు, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటావు, ఇతరులను మోసపుచ్చుతావు. నీలో సంశయం ఉంది, భయపడబాక. ఆ సంశయము కూడా నిన్ను డివైన్ స్టేట్కి తీసుకెళ్తుంది, దాన్ని వినియోగించుకో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సంశయం కూడా నిన్ను దివ్య స్థితికి కూడా తీసుకెళ్తుంది, దైవత్వం వైపు తీసుకెళ్తుంది, డివైన్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఎందుకని? నీ డౌట్ ఏం చేస్తుంది? నీలో ఉన్న దివ్యత్వాన్ని నాశనం చేస్తుంది, లేదా ఇంకా బలపరుస్తుంది. మోర్ అండ్ మోర్ పవర్ఫుల్గా ఆ దివ్యత్వం వైపుకి, ఆ దైవత్వం కన్నా ఇంకా అధిగమించే అదే ఉందంటే ఆ స్థితికి కూడా వెళ్ళిపోతారు. డౌట్ కెన్ బి యూజ్డ్, సంశయం వచ్చింది దాన్ని వినియోగించుకో. ఇది టెక్నిక్, ఈ టెక్నిక్ మీదే ఉంటుంది. కానీ నిన్ను మోసపుచ్చుకోవద్దు, లోపల ఒకటి పైకోటి మాత్రం ఉండద్దు. కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ఏమని బోధిస్తారు, సంశయం ఉంటే నువ్వు దేవుడిని ఎప్పుడూ చేరుకోలేవు అని అంటారు. ఏం చేయాలండి? ఇలా ఇలా మాకు బోధిస్తున్నారు, సంశయం ఉంటే నువ్వు దేవుని చేరుకోలేవు అంటున్నారు, ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ ఇట్ అంటారు. అయితే నీలో సంశయాన్ని అణిచిపెట్టుకొని, నువ్వు దాన్ని దాపెట్టుకొని, నువ్వు నీకు నమ్మకమే లేదు, సరికాని నమ్మకం లేని దాని మీద నువ్వు విశ్వాసం నటిస్తే, క్రియేట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? పైనే ఉంటుంది, నీ లోపల ఆత్మను తాకలేదు. ఆ లోపల అలాగే సంశయం ఉంటుంది, పైకి మాత్రం నటిస్తూ ఉంటావు. నువ్వు ఒక డూప్లికేట్గా తయారవుతావు, నకిలీగా తయారవుతావు. పైకి మాత్రం నమ్మకంగా ఉంటావు, నీ లోపల మాత్రం అపనమ్మకం అలానే ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఫెయిత్ అండ్ బిలీఫ్కి డిఫరెన్స్ ఉంటుంది. బిలీఫ్ ఎప్పుడు కూడా తప్పుగానే ఉంటుంది. నమ్మకం అంటే నీకు తెలియదాన్ని నమ్ముతూ ఉంటావు, విశ్వాసం అంటే క్వాలిటీగా ఉంటుంది. బిలీఫ్ అనేది ఒక కాన్సెప్ట్ మీద నువ్వు నమ్ముతావు అంతే. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది క్వాలిటీ ఆఫ్ యువర్ మైండ్. బిలీఫ్ అంటే ఎవడో ఆడు నమ్ముతున్నాడు కానీ నేను నమ్ముతాను, వాడు నమ్మింది జరిగింది కానీ నేను నమ్ముతాను అంటావు. ఎవరికైతే సంశయం ఉందో, those who have doubt and are afraid of it, డౌట్ ఉంటామో ఇది చేస్తే ఏమవుద్దో, నాకు ఎందుకు వచ్చిన గొడవ అని అంటారు. వాడు అప్పుడు డౌట్ ఉన్నవాడు నమ్ముతూ ఉన్నాడు అనుకోండి, ఐ బిలీవ్ అంటాడు, నేను నమ్ముతున్నాను, కానీ విశ్వాసం లేదు వాళ్ళు. ఎందుకంటే లోపల డౌట్ ఉంది, ఎందుకంటే వాడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, ఏమో ఈయన ఏమవుతుందో ఏమిటో అని. సపోజ్ మీరు వాడిని టచ్ చేయండి, వారి నమ్మకాన్ని క్రిటిసైజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? వాడి కోపం వచ్చేస్తుంది. ఎందుకని? కోపం ఎందుకు వచ్చింది? ఇరిటేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే దే ఆర్ నాట్ ఇరిటేటెడ్ బై యూ. నువ్వు వాడి నమ్మకాన్ని దూషించినా నువ్వేం చేయలే, వాడు లోపల ఉన్నది బయటికి తీసుకొచ్చావు అంతే, సహాయం చేసావు బయటికి తీసుకురావడానికి. అదే విశ్వాసం ఉందనుకోండి,
వాడిని క్రిటిసైజ్ చేసినా వాడి కోపం రాదు. ఎందుకంటే వాడి విశ్వాసాన్ని ఎవరూ కదపలేరు. రామకృష్ణ టైప్ అనమాట. రామకృష్ణ టైపు, చైతన్య టైపు, మీరా టైప్. వారు ఫీలింగ్ టైప్ అనమాట, ఎమోషనల్ టైప్. ఒకరోజు ఏమైందంటే బెంగాల్లో కేశవ చంద్ర అనేటువంటి ఒక మేధావి ఉన్నాడు. ఆయన రామకృష్ణ పరమహంసను కలవడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఓడించడానికి, రామకృష్ణ పరమహంసను ఓడించడానికి, డిఫీట్ చేయడానికి వెళ్ళాడు. ఎందుకని? రామకృష్ణ పరమహంస ఏం చదువుకోలే, ఆయన మేధావి కాదు. కేశవ చంద్ర అయితే గ్రేటెస్ట్ మైండ్, వన్ ఆఫ్ ది ఆ రోజుల్లో బెంగాల్లో కల్లా గొప్ప మేధావి. భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుల్లో ఆయన ఒకానొక ఆయన. లాజికల్గా, ఇంటలెక్చువల్గా చాలా గొప్ప ఆయన. రామకృష్ణ ఖచ్చితంగా ఓడిపోతారనుకున్నారు అందరూ. కేశవ చంద్ర వచ్చాడు. అందరూ ఆ దక్షిణేశ్వర ఆలయంలో రామకృష్ణని ఎలా ఓడిస్తాడో ఏమిటో చూద్దామని అందరూ గ్యాదర్ అయ్యారు, మేధావులంతా. కేశవ చంద్ర ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి టూ మచ్గా ఆర్గ్యుమెంట్. దేవుడికి వ్యతిరేకంగా అతను మాట్లాడుతుంటే రామకృష్ణ అతను జంప్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక పక్కనేమో దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆ కేశవచంద్ర. ఇతనేమో డ్యాన్స్ చేస్తున్నాడు, జంప్ చేస్తున్నాడు. అది చాలా ఆక్వర్డ్గా అనిపించింది. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పండి అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే, నన్ను చూడు, నా విశ్వాసం బలపడుతుంది, నన్ను చూడు. అయితే ఇంటలెక్చువల్ ఇంపాసిబుల్ వితౌట్ గాడ్. నన్ను చూడవయ్యా ఎలా ఉందో, నేను ఎలా ఉన్నాను. నువ్వు మేధస్సు, దేవుడు లేకుండా ఆ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది అని. అది అక్కడ. దిస్ ఈజ్ హౌ ఏ ఫీలింగ్ టైప్ లుక్స్ ఎట్ థింగ్స్. నువ్వు మేధావి అయినా దేవుడు లేకుండా నువ్వు మేధావి కాలేవు. దేవుడి వల్లనే నువ్వు మేధావి అయ్యావు అన్నాడు రామకృష్ణ పరమహంస. అది రామకృష్ణ పరమహంస చెప్తున్నాడు. నువ్వు ఏదో ఒక రోజుకి, ఇప్పుడు కాకపోయినా తర్వాత నాటికి అయినా సరే, నువ్వు గొప్ప భక్తుడు అయిపోతావు, నాకన్నా గొప్ప భక్తుడు అవుతావు. ఎందుకంటే నీ మేధస్సు, నీ తెలివితేటలు ఉన్నాయి. నువ్వు దానికి విరుద్ధంగా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు గొప్ప మనస్సు ఉంది నీలో, గొప్ప తెలివితేటలు ఉన్నాయి. అలాంటి గొప్ప తెలివితేటలు ఎవరు? ఆ గొప్ప తెలివితేటలు దేవుడితో నువ్వేమి ఫైట్ చేస్తావు? దేవుడే నీకు సృష్టించాడు. ఇప్పుడు నన్నే ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. నీకన్నా నేను మూర్ఖుణ్ణి, నాకు పెద్ద తెలివితేటలు లేవు. నువ్వు ఆ గొప్ప స్థాయికి చేరుకున్నావు. నువ్వు ఆ దివ్యత్వాన్ని చేరుకోవడంలో గొప్ప సంగతి ఏముంది అన్నాడు. కేశవచంద్రకి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేదు, కోపం రాలేదు. ఓడిపోయాడు, కేశవచంద్రే ఓడిపోయాడు. కేశవచంద్ర రామకృష్ణ పరమహంస పాదాలు తాకాడు. మిమ్మల్ని, ఇలాంటి భక్తుడిని నేను మొట్టమొదటిగా చూస్తున్నాను. చాలామందితో ఆర్గ్యుమెంట్ చేశాను. ఆ ఆర్గ్యుమెంట్ అంతా ఉపయోగం లేదు. కానీ మీ కళ్ళల్లో చూస్తే నేను ఎంతో ఆర్గ్యుమెంట్ చేశాను, కానీ వాళ్ళు ఓడిపోయినా ఉపయోగం లేదు. కానీ మీ కళ్ళల్లో చూసిన తర్వాత మీరు ఈ విధంగా నాతో ప్రవర్తించింది, ఆ దివ్యత్వం అనేది సాధ్యమే అనేది మీ కళ్ళల్లో ఆ వెలుగులో కనపడింది. మీరే ఆ ప్రూఫ్ ఇచ్చారు నాకు. అంటే ఆ రామకృష్ణ పరమహంస ఒక ప్రూఫ్గా మారిపోయాడు ఆ దివ్యత్వానికి. ఇంటలెక్చువల్ టైపు ఎలా మొదలవుతుందంటే సందేహంతో మొదలవుతుంది.
ఆ వ్యక్తుల మీద ఎటువంటి నమ్మకాన్ని బలవంతంగా రుద్దలేం. అలా బలవంతంగా నేను ఇంటలెక్చువల్ని అని అనుకుని నువ్వు బలవంతంగా నమ్మకం నువ్వు పెట్టుకున్నావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకున్నావు. ఇతరులను మోసపుచ్చలేవు, నిన్ను మోసపుచ్చుకుంటావు. నేను నమ్మకంగానే నువ్వు ఇతరులను వేషాలు వేసినా నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు అంతే. కాబట్టి బలవంత పెట్టుకోవద్దు, అథెంటిక్గా ఉండండి. మీ సహజ స్థితి సంశయం ఉంటే సంశయంగానే ఉండండి, దానితోనే ప్రొసీడ్ అవ్వండి. ఇంకా సంశయం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ వైపుకి వెళ్ళండి. ఏ టెక్నిక్, ఫెయిత్ టెక్నిక్ అసలు ఎంచుకోవద్దు, అది మీకు సంబంధించింది కాదు. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏది గుడ్డిగా నమ్మవద్దు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయటంలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో, ఒకటి ఎక్స్పెరిమెంటల్, ఒకటేమో నమ్మకం. యు ఆర్ నాట్ టోల్డ్ టు బి బిలీవ్. అక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ టైప్లో బిలీఫ్ సిస్టమ్ ఏమి ఉండదు. డూ ఇట్. నువ్వు చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ బట్టి నీకు నమ్మకం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది. సైంటిస్ట్ అనేవాడు ఏది నమ్మరు, ఎందుకంటే అవునో కాదో తెలుసుకుందామని వర్క్ మొదలు పెడతాడు, ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతాడు. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చే ఫలితాన్ని అనుసరించి రుజువు చేసుకుంటాడు, ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ విధంగా విశ్వాసం అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను ఫలితాన్ని పొందుతాడు, ఫలం అలా వస్తుంది. ఆ టెక్నిక్ అనేది 112 టెక్నిక్ల్లో అతనికి ఎందుకు అంటే డు నాట్ రిక్వైర్ ఎనీ ఫెయిత్ ఆన్ యువర్ పార్ట్. మీరేది విశ్వాసం పెట్టుకోక్కర్లేదు, పరిశోధించండి, పరిశీలించండి. అందుకోసం మహావీరుడు కానీ బుద్ధుడు కానీ వారు ఎలాంటి వాళ్ళు? మేధావుడు వాళ్ళు. రామకృష్ణ పరమహంస, చైతన్య వాళ్ళు ఏంటి? ఫీలింగ్ టైప్. బుద్ధుడు, అందుచేత బుద్ధుడు ఏమనేవాడు? నీవు దేవుణ్ణి విశ్వసించు అని ఎప్పుడు చెప్పలేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు నేను నమ్మండి, విశ్వసించండి అని చెప్పలేదు బుద్ధుడు. దేవుడు లేడు అన్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్పింది చెయ్యి, నా మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు, ఎక్స్పెరిమెంట్ చెయ్యి, నేనేం చెప్పానో దాని మీద నువ్వు పరిశోధన చెయ్యి. నీకు అనుభవం వచ్చింది, ఆ తర్వాత నీకు నమ్మకం పుడుతుంది. నీకు అనుభవం వచ్చిన తర్వాత నమ్మకం పుడుతుంది. దేవుడు అంటే అనుభవం లేకుండా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా, దేవుడు అంటే అనుభవం లేకుండా నువ్వు నమ్మడానికి వీల్లేదన్నమాట. బుద్ధుడు ఏం చెప్తాడు? నువ్వు నన్ను కూడా నమ్మొద్దు, నేనేం చెప్పిన దాని మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు. ఇంకా నన్ను నమ్మొద్దు, నేను చెప్పిన దాని మీద నమ్మొద్దు, ఇంక దేని మీద కూడా వేటి మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు. నేను చెప్పానని కానీ ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, సాధన చెయ్యండి, సమయం పెట్టుకోండి. సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. గో త్రూ ఇట్, ఎక్స్పెరిమెంట్ చెయ్యి. ఒక కంక్లూజన్, ఒక నిర్ణయానికి రా. ఆ శ్వాస మీద ధ్యాస, ఊపిరిలో దేవుడు ఉన్నాడు అని అంటే ఊరికే నమ్మడం కాదు. ఏంటో ఆ ఊపిరిలో ఏముందో చూడు, నీ అంతటా నువ్వు చూడు, నీ శ్వాసను నువ్వు ఎరుకతో గమనించు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏ సంశయం లేకుండా నువ్వు వెళ్తావు. ఆ ప్రయోగం చేయటం వల్ల, నీ అనుభవం వలన నీకు విశ్వాసం పుడుతుంది. మహావీరుడు కూడా అదే చెప్పాడు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నో నీడ్ టు బిలీవ్ ఇన్ ఈవన్. ఎవరిని నమ్మొద్దు, ఆఖరికి మీ గురువుని కూడా నమ్మొద్దు. టెక్నిక్ ఇచ్చాడు, చెయ్యి, సాధన చెయ్యి, అంతే. సైన్స్ కూడా అదే చెప్తుంది. ఇది సైంటిఫిక్ టెంపర్ అన్నట్టు. సైన్స్ ఏం చెప్తుంది? ఏది నమ్మొద్దు, ఎక్స్పెరిమెంట్ చెయ్యి. సైన్స్ ఏం చెప్తుంది? ఎక్స్పెరిమెంట్ చెయ్యి, ల్యాబ్కి వెళ్ళు. ఇక్కడ శరీరమే ల్యాబ్, మన శరీరమే ల్యాబ్.
ల్యాబొరేటరీ. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. దాని వెంట పడు, ఏం జరుగుతుందో చూడు. ఇది సైంటిఫిక్ టెంపర్. ఇది ఇంటలెక్చువల్ టైప్. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేయకుండా నమ్మకం పెట్టుకోవద్దు. డూ నాట్ ట్రై ఫెయిత్ బిఫోర్ యూ డూ ద ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఆ పని చేయవు, ఇంకా సాధన చేయవు. చాలేండి అంటావు. బీ రియల్ ఆన్ టు యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు వాస్తవ స్థితిలో ఉండు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. నీ మీద నువ్వే పెత్తనం సాధించుకో. నీ మీద నువ్వే ఆధిపత్యం సంపాదించుకో. ఒక్కోసారి సంభవిస్తుంది. నాస్తికుడు కూడా దివ్యత్వం వైపుకి వెళ్ళిపోతాడు, తనంతట తానుగా వెళ్తాడు. మహావీరుడు నాస్తికుడు, దేవుణ్ణి ఎప్పుడూ నమ్మలేదు. బుద్ధుడు కూడా అదే టైప్, దేవుణ్ణి కూడా నమ్మలేదు. కానీ అద్భుతం సంభవించింది బుద్ధుడితో. ఆయన చెప్పే విషయాలు దేవుడు లేడు అని చెప్తూ ఉంటాడు, కానీ దేవుడే తానై ఉన్నాడు. అదేంటి దేవుడు లేడని చెప్పడం, దేవుడు బలే ఉండడం అనేది రెండు ఎలా సంభవిస్తుంది? దేవుడు లేడనేవాడికి దేవుడు బలే ఎలా ఉంటాడు? ఆయన పరిపూర్ణమైనటువంటి మేధస్సుతో ఉన్నాడు. ఎందుకంటే ఈ నెవర్ రిసీవ్డ్ హిమ్సెల్ఫ్, తాను మోసపుచ్చుకోలేదు. ఆయన వెంట ఆన్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్, సాధన చేస్తూనే ఉన్నాడు. అనేక ప్రయోగాలు చేశాడు. 6 సంవత్సరాల పాటు కంటిన్యూగా, జీవితం అంతా 6 సంవత్సరాల పాటు నిరంతర పరిశోధన చేస్తూనే ఉన్నాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన నమ్మలేదు, ఏది గుడ్డిగా నమ్మలేదు. ఎందుకంటే ప్రూవ్ అవ్వాలి, రుజువు పొందాలి. అది ఎలా రుజువు అవుతుంది? తన స్వ అనుభవమే జ్ఞానం. అది స్వ అనుభవం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం. అది దానితోనే, అంతేగాని గుడ్డిగా నమ్మడు. సో హీ వుడ్ డూ సంథింగ్, అండ్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్ హీ వుడ్ లీవ్ ఇట్. ఏదో ఒకటి చేశాడు, సాధన చేశాడు, దానివల్ల ఫలితం లేదు, వదిలేశాడు, ఇంకో దాన్ని చేశాడు. అలా ప్రయోగాలు 6 సంవత్సరాల పాటు చేశారు. ఏదో ఒక రోజుకి చేరుకున్నాడు 6 సంవత్సరాల తర్వాత. డౌటింగ్. ఆ డౌటింగ్ వలన, సంశయం వలన, సందేహం వలన, ఊరికే సందేహం ఉండాలి, సంశయాత్మ ఉండకూడదు. డౌట్ ఉండాలి. కానీ చేసి ప్రయోగం చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒకానొక పాయింట్కి చేరుకున్నాడు. ఇంకా సంశయమే లేనటువంటి స్థితికి చేరుకున్నాడు. వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. డౌట్, ఏ ఆబ్జెక్టు లేకపోతే ఇంకా డౌట్ ఏముంటుంది? ఆ డౌట్ కూడా పడిపోయింది. ఇంకా సంశయించడానికి ఏమీ లేనటువంటి స్థితికి చేరుకున్నాడు. అన్నీ సంశయించాడు, ఎవ్రీథింగ్ డౌట్. ఇంకా ఈ సంశయం ఏమి ఉపయోగం లేదు, అయిపోయింది. ఆ డౌట్ కూడా డ్రాప్ అయిపోయింది. ఆ డ్రాప్ అయిపోయిన విషయం కూడా గుర్తించాడు. ఇంకా ఆ సంశయమే అనేది వాస్తవం కాదు అని అర్థమైపోయింది. సో ఆ డౌట్ ఎందుకని? ఆ సంశయించేవాడు ఉన్నాడుగా, ఆ సంశయించేవాడు అసలు వాడు ఒకడు ఉన్నాడుగా, వాడి మీద ఇంకా డౌట్ ఏముంది? వాడు అసలు ఉన్నాడు. ఎందుకంటే డౌటర్ ఈజ్ దేర్ టు సే నో, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పేవాడు లోపల ఉన్నాడు. వాడిని సంశయించడానికి ఏం లేదు. ఇట్ మే బీ రైట్, ఇట్ మే నాట్ బీ రైట్. రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఎవరు చెప్తున్నారయ్యా నీ లోపల? హూ ఈజ్ సేయింగ్? ఇది తప్పు ఉప్పు అని ఎవడు చెప్తున్నాడు? సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ద సోర్స్ సేయింగ్, ఎవరు చెప్పేది అదే సరైనది. నువ్వు చెప్తున్నావు దేర్ ఇస్ నో గాడ్ అని, కానీ దేవుడు లేడని చెప్తావు, కానీ నేను లేనని చెప్పలేవు. నేను లేను అన్నావంటే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ సెల్ఫ్. నిన్ను ఒప్పుకున్నావు. నేను లేను అంటున్నావు, నేను లేను అని అంటున్నావు అంటే నిన్ను ఒప్పుకున్నావు.
ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది? నిన్ను నువ్వు డినై చేయలేవు. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నిన్ను డినై చేయలేవు. అది అసాధ్యమవుతుంది. నిన్ను డినై చేసినా నేనే కాదు, నేనేమి లేను, ఐఎమ్ శూన్య అన్నా యూ కెనాట్ సే టు సమ్వన్. ఎవరు చెప్తావు? ఎవరైనా గెస్ట్ వచ్చారు, తలుపు తట్టారు, నేను ఇంట్లో లేను అని ఎలా చెప్తావు? ఏం చెప్తావు నువ్వు? స్టేట్మెంట్ ఏమిస్తావు? ఇంట్లో లేనంటావా? అది మూర్ఖత్వం అవుతుంది. నేను ఇంట్లో లేను అని అన్నావు, ప్రూవ్ చేయి దట్ యు ఆర్ దేర్. నేను ఇంట్లో లేనని నువ్వు చెప్పినా ఎవడో తలుపు కొట్టాడు, ఇంట్లో లేను నేను నేనే లేను అన్నావు, బాగానే ఉంది. కానీ ఆ నేను లేను అనేవాడు ఒకడు ఉన్నాడుగా అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. బుద్ధ ఆ విధంగా ప్రతిదాన్ని డౌట్ చేశాడు. చివరికి తాను ఉన్న స్థితిలో తాను చేరుకున్నాడు. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ డౌటెడ్ అండ్ బికమ్ యూస్లెస్, ఇంకా అన్నీ డౌట్ అయిపోయింది, ఉపయోగం లేదని తెలిసిపోయింది, వదిలేశాడు. ఆఖరికి తనలో తాను పడ్డాడు, తనలో తాను తెలుసుకున్నాడు. ఇంకా అక్కడ తన మీద తనకి డౌట్ ఏముంది? నేనున్నాను, అయిపోయా. సడన్గా తన ఓన్ రియాలిటీని కనుగొన్నాడు, తన స్వస్థితిని తెలుసుకున్నాడు. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అంటే అది స్వస్వరూపం తెలుసుకున్నాడు. సోర్స్ ఆఫ్ ఓన్ కాన్షియస్నెస్, ఆ చైతన్యాన్ని తెలుసుకున్నాడు, మూల చైతన్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన చూస్తే దేవుడు లేడనేవాడే, కానీ ఆయనే దేవుడైపోయాడు. దేవుడు లేడని చెప్పిన వాడే దేవుడైపోయాడు. వాస్తవానికి ఆ దేవుడు వలె నడిచినటువంటి అంతకంటే గొప్పవాడు ఎవడు ఈ భూమి మీద లేడు. మేధావి, మహామేధావి, బుద్ధుడుగా మించిన వాడు ఎవరు లేడు. అయితే రెండు రకాల టెక్నిక్లు ఉన్నాయి. నీకు ఇంటలెక్చువల్ ఫీల్ అయితే కన్ఫ్యూజను, డౌటింగు అన్నట్టయితే ఫెయిత్ టెక్నిక్ వాడుకోబాక, అది నీ కొరకు కాదు. ఎవ్రీ టెక్నిక్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి టెక్నిక్ 112 పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి వారిది కాదు. నీకు ఫెయిత్ ఉంటే ఫెయిత్ వైపు ఇంకా వేరే మెథడ్ ట్రై చేయబాక, నో నీడ్. అయితే ట్రై దిస్ మెథడ్స్ విచ్ రిక్వైర్ ఫెయిత్ యాజ్ ప్రీసపోజిషన్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు ఫెయిత్ ఉంది అని అంటే, ఈ ఫెయిత్ ఉన్న వారికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందంటే అది నువ్వు చెయ్యి, అది అథెంటిక్గా ఉంటుంది, అది బేసిక్. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ థింగ్ టు రిమెంబర్. నీకు ఫెయిత్ అనేది నీ లోపల ఆల్రెడీ ఫెయిత్ అనేది ఒకటి ఉందంటే ఆ ఫెయిత్ టెక్నికే వాడు. నిన్ను మోసపుచ్చుకోవడం చాలా ఈజీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిసీవ్, వెరీ ఈజీ టు డిసీవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇమిటేషన్ చేస్తావు, నటిస్తూ ఉంటావు. ఇమిటేషన్ వలన ఉపయోగం లేదు. రామకృష్ణ పరమహంసలాగా నువ్వు నటించవచ్చు, ఉపయోగం లేదు. నీ లోపల ఆ ఫెయిత్ లేకపోతే, లేకపోతే బుద్ధుని నీలో ఫెయిత్ ఉండి నేను బుద్ధుడా ఉంటాను అని అంటే అది కూడా సంభవం కాదు. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాల వైపుకి నువ్వు వెళ్ళొద్దు. అది అక్కడ నా విషయం. ఎంచుకో. ఆధ్యాత్మికత అనేది ఈ రక్తమాంసాలతోనూ బోన్స్తోనూ దానితోనూ కాదు, సత్యం వైపుకే వెళ్ళాలి. సమ్వన్ ఈజ్ బోర్న్ ఏ బుద్ధిస్ట్గా పుట్టాడు, కానీ అతని ఇంటలెక్చువల్ టైప్ కాదు. కాకపోతే నేను బుద్ధిస్ట్గా పుట్టాను, బౌద్ధ మతంలో పుట్టాను కాబట్టి వాడేమో ఫీలింగ్ టైప్. బుద్ధిస్ట్గా గుడ్డిన నమ్మకాలు అని అంటే లేదు, వాడు ఒక రకంగా అయిపోయాడు. టైం వేస్ట్, జీవితం వేస్ట్ అయిపోయింది. కొంతమంది ఇంటలెక్చువల్ ఫ్యామిలీలో పుట్టారు, వారు బహుశా మొహమ్మదియన్ ఫ్యామిలీలో పుట్టాడు అనుకుందాం, లేదా బోర్న్ ఇన్ డివోషనల్ కల్ట్లో పుట్టాడు అనుకుందాం.
ఇంటలెక్చువల్ టైపు వాడు మొహమ్మదీగా పుట్టొచ్చు, లేదా లేదా ఇంకొక డివోషనల్ కల్ట్లో పుట్టుండొచ్చు. సమయం వేస్ట్ అయిపోతుంది, జీవితం వేస్ట్ అయిపోతుంది. నువ్వు దేనికి సంబంధించిన వాడువో దాని వైపుకే వెళ్ళు, అంతే. నువ్వు ఎంచుకో, కాన్షియస్గా ఎంచుకో. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నావు దానితో రిలేషన్షిప్ లేదు. నీ జీవితంలో నువ్వే ఎంచుకోవాలి, అది అక్కడున్న విషయం. అలా ఎవరి మతాన్ని వారు, అంటే ఆధ్యాత్మికతను ఎంచుకున్న వారు లోతైన ఆధ్యాత్మికత వైపుకి వెళ్తారు. ఎంచుకున్న విధానం, ఆ మెథడు, టెక్నిక్, ఏ పాత వెళ్ళాలి అనేది. అయితే రిలీజియన్ అనేది ఏంటంటే ఆర్గనైజేషను, పొలిటికల్గా ఉంటుంది. అంచేత పిల్లవాడు పుట్టగానే వాడి మీద అన్ని కండిషన్స్ పెడతారు, ఇలా ఉండాలి. పేరెంట్స్ భయపడతారు, వాడు దారి తప్పిపోతాడా. ఒక బెర్నార్డ్ రస్సెల్ అనేటువంటి ఒక మేధావి ఉన్నాడు. అతను ఈ భూమి జీసస్ కన్నా బుద్ధుడే చాలా మహానుభావుడు, దేవుడే సాక్షాత్తు దేవుడిగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నాడు. కానీ ఏమైంది, అతను నిస్సంశయంగా బుద్ధుడే జీసస్ కన్నా గొప్పవాడు అని చెప్పాడు. కానీ లోపల ఏమైంది, అతను బ్రాటప్ ఎక్కడ నుంచి వచ్చింది, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు. కానీ జీససే గ్రేటర్ దెన్ బుద్ధ అంటాడు. ఐ ఫీల్ బుద్ధ ఈజ్ ఎ జైంట్, జీసస్ నథింగ్ బిఫోర్ హిమ్. ఒక పక్కన తెలుసు, అతనికి ఇంటలెక్చువల్గా తెలుసు బుద్ధుడు ఉన్నత శిఖరాలకు చేరినంతగా ఏ సోకాల్డ్ దేవుళ్ళు ఎవరు కానీ మరొకరెవరు కానీ అక్కడికి చేరుకోలేదు అని తెలుస్తుంది. కానీ జీసస్ ఈజ్ నథింగ్ బిఫోర్ హిమ్ అనే సంగతి తెలుసు, కానీ ఒప్పుకోడు. ఎందుకంటే అతను ఇంటలెక్చువల్ టైపు, ఒప్పుకున్నాడు. కానీ జీసస్ అప్పీల్ కాలే. కానీ మైండ్ కండిషనింగ్, క్రిస్టియానిటీ కండిషన్ కాబట్టి మళ్ళీ జీసస్నే గ్రేటర్ దెన్, జీసస్ విల్ లుక్ గ్రేటర్ దెన్ బుద్ధ, బుద్ధుడి కన్నా ఇంకా జీససే గొప్పవాడు అని చెప్తాడు. మనసు ఏంటంటే కంప్యూటర్ లాంటిది. నీ లోపల ఏది ఫీడ్ చేస్తే, ఏ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఏది నమ్మకం లోపల పెట్టుకున్నావు, ఎలాంటివన్నీ పెట్టుకున్నావు అంటే అదే ప్రాసెస్ చేస్తుంది. నాన్ సోషల్ కాన్సెప్ట్స్, నాన్ సెన్షియల్ అంటే నీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని పెట్టుకున్నావు, ట్రెడిషను, సంప్రదాయం, అది పాటించారు కదండి, అట్లా అండి ఇట్లా అండి అని అంటావు. అది ఒక ఆధ్యాత్మిక, ఒక మతపరమైన విషయాలని లోపల పెట్టుకుంటావు, దాని వెంట పోతూ ఉంటావు. కానీ వాస్తవం ఏమిటి, నీ స్థితి ఏమిటి? ఫీల్ యువర్ టైప్. నీ టైప్ ఎలాంటిది అనేది ఫీల్ అవ్వు. ఇదేం కష్టమైంది ఏం కాదు. కన్ఫ్యూజన్ వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా ఇంటలెక్చువల్ టైపే. నీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే నువ్వు ఇంటలెక్చువల్ టైపే. టెక్నిక్ తీసుకో, ప్రాక్టీస్ చేయి, పరిశోధన చేయి. ఆ తర్వాత నీ అనుభవం ద్వారా దాన్ని విశ్వాసంలోకి వెళ్తావు. రెండవది, నీకే డౌటు లేదు. సెకండ్, రిమెంబర్, నెవర్ డూ బోత్ ది టెక్నిక్స్. ఎప్పుడు కూడా విశ్వాసంతో కూడిన టెక్నిక్ ఒకటి, డౌట్తో కూడిన టెక్నిక్ ఒకటి ఏది చేయొద్దు. ఏదో ఒకటే చెయ్యి. కన్ఫ్యూజన్ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది బోత్ ఆర్ రైట్, అది కరెక్టే, ఇది కరెక్టే. కానీ రామకృష్ణ ఈజ్ రైట్, బుద్ధ ఈజ్ ఆల్సో రైట్. ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉంటాయి, సత్యం వైపు తీసుకెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి. అంతేగాని ఇదొక్కటే సత్యము, బుద్ధుడిదొక్కటే సత్యము, రామకృష్ణ తప్పు అనేది లేదు. పరస్పర విరుద్ధమైన విషయాలు కూడా దివ్యత్వం వైపు తీసుకెళ్తాయి. కాబట్టి అన్ని మార్గాలు, ఏ మార్గమైనా అన్ని మార్గాలు ఒకే చోటకి చేరుతాయి. కానీ ఒకే ఒక పాత్ అనంటే కాదు. నువ్వు లోపలికి చేరు. దెర్ ఇస్ నో రెడీమేడ్ పాత్. ఆల్రెడీ అక్కడ ఉండదు. ఎవరైనా ఆ పాత్ వెంట నడిస్తే వెనక దారులన్నీ తుడిచివేయబడతా ఉంటాయి. నీ స్వయం, నీ దారి వెంట నువ్వు వెళ్ళు. మహావీరుడు వెళ్ళాడు. ఇది మన లోపల ఎందుకంటే దారులు తుడిచిపెడతాయని చెప్పేది,
మన లోపలికి వెళ్ళటం అన్నమాట. మెడిటేషన్ అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటం. అది స్కై ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. స్కై ఆఫ్ కాన్షియస్నెస్, ఆకాశం. చైతన్యం అనే ఆకాశంలో అడుగుజాడలు ఉండవు. అది భూమి కాదు, ఆకాశం. అది ఆకాశం మీద అడుగుజాడలు ఉండవు. మహావీరుడు వెళ్ళాడు, బుద్ధుడు వెళ్ళాడు, మీరా వెళ్ళింది, మహమ్మద్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. ఆ మూమెంట్ నువ్వు తెలుసు, వారి అచీవ్మెంట్ తెలుసు. కానీ వాళ్ళు మూవ్ అయితే ఆ పాత మాయమైపోతుంది. ఆ పాత వెంటనే నువ్వు ఫాలో రోడ్డు, అదేదో తార్ రోడ్, భూమి మీద రోడ్డు కాదు, అది సిమెంట్ రోడ్ ఏం కాదు. వారిని ఇమిటేట్ చేయడానికి అవ్వదు. నీ పాత నీదే, నీ వెంట నువ్వు పడు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. అందుకోసమే గురువు గారు శ్వాసే గురువు అన్నాడు. శ్వాసే గురువు అంటే నీ వెంట నువ్వు పడు, ఎంచుకో, ఏదో ఒక దాన్ని ఎంచుకో. నువ్వు ఏ టైప్ అయితే ఆ టైప్ ఎంచుకో. అంతేగాని రెండూ చేస్తానని అనకు. అది ఎప్పుడు చేయొద్దు. ఏదో ఒకటి నీ టైప్ ఏంటో నువ్వు చూసుకొని దాన్ని ఎంచుకో. సో రేపటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మరణం అనేది తథ్యమని చెప్పారు. అయితే బుద్ధుడు లైఫ్ నెగిటివ్ వైపుకి వెళ్ళాడు కదా, మరి తంత్ర ఏమో లైఫ్ అఫర్మేటివ్ వైపుకి వెళ్తుంది. సో డెత్ అనేది తంత్ర వినియోగించుకుంటుంది, మరణాన్ని ఎందుకు ఎంచుకుంటుంది అనేది కరెక్ట్గా లేదు కదా. మీరు చెప్పిన విషయాల్లో ఏది కరెక్టు అని అడుగుతారు. రేపటి ప్రశ్నకి సమాధానం రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.